అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. నవరాత్రులలో ఎలా పూజించాలి, ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. నరసింహార్ గురుగారు, మనందరికీ తెలిసినట్టే చాలా మందికి కూడా అసలు ఏ రోజు ఎలా పూజ చేయాలి అని సందేహంగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేపటి రోజు అంటే మూడో రోజున అసలు ఎలా పూజించాలి, ఏ అమ్మవారికి పూజించాలి? తప్పకుండా అమ్మ. నవరాత్రులు అమ్మవారిని పూజించడమే చాలా విశేషమైంది. అందులో ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అమ్మవారిని పూజించుకుంటూ తరించడం అనేది ఇంకా విశేషం. రేపు అన్నపూర్ణాదేవి నీలం రంగు దద్దోజనము అది నైవేద్యంగా పెట్టవచ్చు. నీలం రంగు వస్త్రాలు అమ్మవారికి ధరింపచేసి దద్దోజనం పెట్టవచ్చు. అయితే అన్నపూర్ణాదేవి అంటేనే మనకు ఆహారాన్ని అన్నీ కూడా సమకూర్చేది అని అర్థం. ముఖ్యంగా అన్నపూర్ణ అనగానే అన్నమే తీసుకుంటాం. కానీ అన్నపూర్ణాదేవి అంటే ఒక్క అన్నమే కాదు, మనము వాడే ఉప్పు, పప్పు, కూరగాయలు ప్రతిదీ కూడా అన్నపూర్ణ స్వరూపమే, నూనెలతో సహా. అంటే మనం తీసుకునే ఆహారం ప్రతిదీ అన్నపూర్ణ దేవికి వస్తుందా? ఓన్లీ శాకాహారం, శాకాహార, కేవలం శాకాహారం మాత్రమే. మాంసాహారం తీసుకునేది అన్నపూర్ణ స్వరూపం అంటానికి లేదు, శాకాహారం మాత్రమే. ఇలా ప్రతిదీ మన వంట నూనెతో సహా అన్నపూర్ణ స్వరూపమే చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ ప్రతినిధి ఎవరు అంటే మళ్ళీ రైతు. ఆయన లేకపోతే మనం వాళ్ళు ఇంత ప్రశాంతంగా తిని ప్రశాంతంగా మన బుద్ధి బలాన్ని పెంచుకునే వాళ్ళం కాదు కదా. కాబట్టి ఆయన ప్రతినిధి రైతుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నపూర్ణ ఈ అమ్మవారిని పూజించాలి అంటే మనం చేసే పని ఏంటంటే ప్రతిరోజు భోజనం చేస్తాం కదా. ఆ భోజనం చేసేటప్పుడు కళ్ళకద్దుకొని తినడం మర్చిపోతున్నాం, భగవంతుడికి నివేదన పెట్టడం మర్చిపోతున్నాం. ఆయన ఇచ్చింది, అమ్మవారు ఇచ్చింది మళ్ళీ అమ్మవారికే సమర్పించి, అమ్మ నీ దయ వల్ల ఈరోజు నా ఇంట్లో నేను నా కుటుంబము అందరము కూడా ప్రశాంతంగా భోజనం చేయగలిగి కడుపు నింపుకోగలుగుతున్నాము అన్న కృతజ్ఞతాభావంతో భోజనం చేయడం అనేది మర్చిపోతున్నాం. బఫే సిస్టమ్స్, టేబుల్ మీల్స్ ఇలా వచ్చినాయి. కానీ వెనకట చక్కగా కూర్చొని అమ్మవారికి నివేదన పెట్టి ఆ తర్వాత దాన్ని భోజనాన్ని కళ్ళకద్దుకొని భుజించేవారు. కానీ ప్రత్యేకంగా గురుగారు ఈ రోజు ఎలా పూజ చేసుకోవాలి, అలాగే ఏమైనా ఈ కలర్ దుస్తులు వేసుకుంటే మంచి జరుగుతుంది అని ఏమైనా ఉంటుందా? నీలం వస్తువులు అని చెప్పాం కదా. అమ్మవారిని షోడశోపచార పూజ ఈ నవరాత్రుల్లో ప్రతి అమ్మవారికి కూడా షోడశోపచార పూజ. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, అమ్మవారిని ధ్యానించుకొని పాదయోహ పాద్యం హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అన్నీ కూడాను ఇచ్చుకొని. అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తే రండి కూర్చోండి, మంచి నీళ్ళు తాగుతారా, కాళ్ళు చేతులు కడుక్కోండి అని వారికి ఎలా అయితే అతిథి మర్యాదలు చేస్తామో, ఒక ముత్తైదు వస్తే ఆమెను ఎలా అయితే ఆదరిస్తామో అదేవిధంగా అమ్మవారిని కూడా ఆదరించాలి. ఆమెకు భోజనం పెట్టి చేసి చీర పెట్టి అన్నీ పెట్టి సాగనంపుతాం కదా. అలానే అమ్మవార్లకు కూడా చేయాలి ఈ నవరాత్రుల్లో. అలా చేస్తే ఏంటంటే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. దీక్షా నియమాలు ఉంటాయి. అంటే ఒక్క పూట భోజనం చేయడం, కిందనే పడుకోవడము, అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు చదువుకోవడము, ఇటువంటివన్నీ చేయాలి. ఇంకా గురుగారు సపరేట్గా చెప్పాలి అంటే ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి పనులు అసలే చేయకూడదు, ఇలా చేయడం వల్ల చెడు జరుగుతుంది అనే విధంగా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. ఇవాళ ఉదాహరణగా మనం తీసుకోగలిగితే సెల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయి. ఎక్కడ దాకా వచ్చారు అంటే ఎక్కడో 100 కిలోమీటర్ల అవతల నుండి కూడా దగ్గరే ఉన్నామని చెప్పి ఒక అబద్ధం ఉంది. అది బాగా తేలికైపోయింది అబద్ధాలు ఆడటం. అసలు అబద్ధం ఆడటమే ధర్మ విరుద్ధం. అందుకే ధర్మరాజు కానీ ఇటువంటి పెద్దవాళ్ళు ఎవరు కూడా సత్యహరిశ్చంద్రుడిని కథ తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా అబద్ధం ఆడలేదు. అలా ధర్మంగా ఉండగలగాలి. ఎక్కడ అబద్ధాలు ఆడకూడదు, చెప్పులు వేసుకోకూడదు, ఉతికిన వస్త్రములు మాత్రమే ధరించి దేవాలయాల్లోకి పూజల్లోకి ఉండాలి. ఇలా ప్రతిదీ నియమాలు ఉన్నాయి. అవన్నీ కూడా సాంప్రదాయ దుస్తులు ముఖ్యంగా ధరించాలి. అటువంటివన్నీ కూడాను పాటిస్తూ ఉండాలి. అలా పాటించినప్పుడు మాత్రమే మనం చేసినటువంటి పూజ ఏదైతే ఉందో సఫలీకృతం అవుతుంది. లేదు అంటే చేసిన పుణ్యం ఎక్కడికి పోదు. కాకపోతే పూర్తి స్థాయిలో అందాలి కదా. మనకి 100% మనకు అందాలి అంటే
అమ్మవారు మనకి ఏ విధంగా అయితే నియమ నిబంధనలు చెప్పి ఉందో, ధర్మశాస్త్రం మనకి ఏ విధంగా చెప్పిందో అవి పాటిస్తేనే కదా. అవి పాటిస్తే అమ్మవారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా వస్తుంది. లేదు అంటే అరకొరకనే వస్తుంది. గురుగారు, ఈ నవరాత్రులలో పూజలు చేయాలి అంటే, ఈ 9 రోజులు పూజలు చేయాలి అంటే మనము ఇంట్లో కొంతమంది మంచిగా ఉండరు, పీరియడ్స్లో ఉంటారు. మరి అలాంటి సమయాలలో చేయొచ్చు గురుగారు? అక్కడ వచ్చింది ఏంటంటే అమ్మా, మనం నవరాత్రులు కలశం పెట్టుకొని చేద్దామని అనుకుంటాము. ఇంట్లో ఆడవారికి ఇబ్బంది వచ్చే సమయం ఎంతో కొంత ముందు తెలుస్తూ ఉంటుంది. తెలుస్తున్నప్పుడు ఆ లోపు చేయడం మంచిది. ఎన్ని రోజులైతే అన్ని రోజులే, 3 రోజులు చాలు. ఆ 3 రోజులే త్రికరణ శుద్ధిగా నమ్మితే చాలు. కలశం అది పెట్టుకోకుండా అట్లా వస్తుంది, ఇబ్బంది అవుతుంది ఇళ్ళల్లో అనుకున్నప్పుడు అఖండ దీపారాధన కానీ పెట్టుకోవద్దు, కలశం పెట్టుకోవద్దు. అమ్మవారి ఫోటో పెట్టుకొని ఆ అమ్మవారి ఫోటోకే పూజ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా చిన్న రూప్ తీసుకొని ఈ రోజుకి ఆ రోజు అమ్మవారి యొక్క అష్టోత్తరం చెప్పుకుంటూ చక్కగా షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్తరం చెప్పుకుంటూ ఆ రూప్కే కుంకుమ పూజ అభిషేకాలు చేసుకోవాలి తప్ప ఇక కలశం పెట్టుకొని భారీగా చేయాలి అంటే కుదరని పని. అలా లేదు అంటే మాత్రం మనం అఖండ దీపారాధన పెట్టుకోవచ్చు, కలశం పెట్టుకోవచ్చు, మంచి మండపాన్ని ఏర్పరచుకొని చక్కగా బ్రాహ్మణ్ణి పిలుచుకొచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే గురుగారు, ఈ 9 రోజులు పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా? ఖచ్చితంగా ఉండాల్సిందే. 9 రోజులు, 3 రోజులు, 5 రోజులు, ఎన్ని రోజులైతే మనం అమ్మవారిని ఆరాధిద్దాము నవరాత్రుల్లో అని అనుకుంటామో అన్ని రోజులు కూడా ఒక్క పూట భోజనం చేయటము, అన్ని రోజులు కూడాను ఉతికిన వస్త్రములే ధరించటము. ఇప్పుడు చాలామంది మగవారు ఎక్కువగా ఏం చేస్తారంటే ఇవాళ వేసుకున్న ప్యాంట్ షర్ట్ రేపు కూడా వేసుకుంటారు. ఆడవారు అలా తొందరగా చెయ్యరు, కానీ మగవాళ్ళు బాగా చేస్తారు. అలా చేయవద్దు అనమాట. ఉతికినవే ఖచ్చితంగా ఉతికిన వస్త్రాలే ధరించాలి. దీక్ష సినిమాలకు వెళ్ళకూడదు, అబద్ధాలు ఆడకూడదు, కిందనే పడుకోవాలి. ఇలాంటి చాలా నియమాలు ఉన్నాయి. ఒక్కొక్కటి కంకణం కట్టుకొని నవరాత్రులు స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలి. అయితే గురుగారు, ఆడవారికి మగవారికి తేడా లేకుండా మరి నవరాత్రులలో ఉపవాసాలు ఉంటారు. అంటే ఈ ఉపవాసాలు ఉండడం వల్ల ఏమైనా అంటే కోరుకున్న కోరిక లభిస్తుందా, లేకపోతే అసలు ఎలాంటి ప్రభావం ఉండొచ్చు, ఎలాంటి ఫలితాలు రావచ్చు? ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అని అర్థం. ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండటం అని కాదు. అది నియమాల్లో ఒక భాగం మాత్రమే. అతిగా భోజనం చేస్తే ఏమవుతుందంటే ఆయాసం వచ్చి నిద్ర వస్తుంది. అట్లని మరీ తక్కువగా తీసుకుంటే నీరసం వస్తుంది. మన శరీర ధర్మం నిలబడేంత వరకు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలంటే దీని ఎంత తింటే మన శరీరం అధిక శ్రమ పడదో, అధికంగా నీరసపడదో అంత ఆహారాన్ని మాత్రమే రోజుకు తీసుకోవాలి. అది కూడా భగవంతుడికి నివేదించిందై ఉండాలి. మీరు ఏదన్నా తీసుకోండి, పండ్లు పాలు అన్నీ కూడా భగవంతుడికి నివేదన చేసి భోజనం అది స్వీకరించాలి. ఒకటి భోజనము చేయాలి అంటే రాత్రిపూట చేయాలి, ఉదయం పూట చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం ఉంటాను అదే కాదు. ఉదయం నుంచి ఏమీ తినకుండా రాత్రిపూట ఉపవాసం ఉండాలి. అంటే ఏ టైం నుంచి ఏ టైంలో ఉపవాసం మొదలాలి గురుగారు? అంటే చాలా మందికి సందేహం ఉంటుంది, ఏ టైంకి ఉపవాసం మనము సంధ్యా సమయంలో సాయంత్రం 5:30 ఆ సమయంలో పూజ చేసుకుంటాం. అప్పటి వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం 5:30 పూజ అయిన తర్వాత మహానివేదన అన్నం వండుకొని చేస్తాం కదా, అది కూడా అమ్మవారికి నివేదించి తినాలి. ఇది పద్ధతి. అయితే ఉపవాసము అంటే ఇందాక చెప్పినట్లుగా భోజనం చేయకుండా ఉండటం కాదు, భగవంతుడి ధ్యాసలో ఉండటం. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. భగవంతుడికి దగ్గరగా ఉండాలి తప్ప అన్నం మానేస్తాను, టిఫిన్లు తింటాను ఇది కాదు. ఎప్పుడు అంటే భగవద్ ధ్యానంలో ఎక్కువగా ఉండాలి అని అర్థం. ఎక్కువగా భగవంతుడు, మనం ఇవాళ అన్నపూర్ణాదేవి అనుకున్నాము, అన్నపూర్ణాదేవి అష్టోత్తరము, అన్నపూర్ణాదేవి కవచము, అన్నపూర్ణాదేవి భుజంగ స్తోత్రం, ఇట్లా చాలా ఉన్నాయి అమ్మవారికి సంబంధించి. ఏదో ఒకటి ఖడ్గమాల, ఏదో ఒకటి చదువుతూ ఉదయం సాయంత్రం ఆమె ధ్యాసలో ఉంటూ ఉండాలి. మనసా వాచా కర్మణ ఆమెని ధ్యానిస్తూ ఉండాలి. అలా ఉన్నట్లయితే పరిపూర్ణ ఫలితం దక్కుతుంది. అంతేకాని భోజనం చేయకపోతే పరిపూర్ణ ఫలితం దక్కుతుంది అని కాదు. భగవంతుడికి దగ్గరగా ఉంటే ఆ భగవంతుడి అనుగ్రహం మన మీద కలిగి పూజా ఫలితం మనకు దక్కి అమ్మవారి అనుగ్రహంతో ఇంకా బాగా ఉండగలుగుతాం. మనం ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలి. ఇంకొక సందేహం గురుగారు,
ఇప్పుడు మీరు అన్నట్టు అన్నపూర్ణాదేవి అనగానే ఫుడ్, మరి ఆ రోజు కూడా మనం ఆ ఉపవాసం ఉండాలంటే దానికి ఇంటర్ కనెక్షన్ ఎక్కడ ఉంది? ఫుడ్ అంటే మితాహారం తీసుకోమని అర్థం. ఉమ్, అన్నపూర్ణాదేవి అంటే ఓ ఎగబడి తినమని కాదు కదా అర్థం. ఉమ్, ఉదాహరణకి మీ ఇంటికి మీ అమ్మ వచ్చింది. ఉమ్, మీ అమ్మ రాగానే ఏం చేస్తావు? పోయి ఒక్కసారి కౌలించుకుంటావు. చాలా ఉమ్, రోజులు అవుతుందమ్మా నిన్ను చూసి, ఉమ్, బాగున్నావా అందరు. నువ్వు పొద్దుగూకులు కౌలించుకునే ఉంటావా? లేదు. ఉండవు కదా. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అలానే అమ్మవారు అంటే ఫుడ్ అంటే పొద్దుగూకులు తింటూ ఉండమని కాదు అక్కడ అర్థం. ఉండేంత మితంగా తినాలి. లిమిట్లో ఉండాలి. అంత పరిధిలో ఉంటూ అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి. ఉమ్, ఇప్పుడు అమ్మ వస్తే కౌలించుకున్నావు చేసావు అందరూ అందరు కూర్చో అమ్మ, ఏం తింటావా చేస్తావా ఎప్పుడు వచ్చావు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మన ఊళ్ళో, మన అమ్మ ఎట్లున్నారు, నాన్న ఎట్లున్నారు, తమ్ముడు ఎట్లున్నారు, కుశల ప్రశ్నలు అడుగుతావు. ఉమ్, అలానే అమ్మవారికి సంబంధించినటువంటివన్నీ కూడాను కుశల ప్రశ్నలు అమ్మవారిని ఏమడుగుతావు? ఉమ్, నీ ధ్యానం చేస్తున్నాను తల్లి, నీ భుజంగ స్తోత్రం చదువుతున్నాను తల్లి అనుకుంటూ అమ్మవారికి సంబంధించి చదువుకుంటూ ఉండడమే. అలా చేస్తూ అమ్మవారి ధ్యాసలో ఉండగలిగి రాత్రికి మహానివేదన పెట్టుకొని అది మాత్రం అమ్మవారికి నివేదించింది అది కూడా ఉమ్. అది మాత్రమే భుజించాలి. ఉదయం వరకు మరి తినకపోతే నీరసం వస్తుందంటే పాలు పండ్లు అవి కూడా భగవంతుడికి నివేదించి తినాలి. ఉమ్. అంటే ఈ నివేదన నవరాత్రులలో ఏది తిన్నా సరే ఫస్ట్ దేవతకి నిమర్పించిన తర్వాతే మనం ఆస్వాదించాలి. అమ్మవారికి సమర్పించిన తర్వాత మాత్రమే మనం స్వీకరించాలి. ఉమ్, ఎందుకు అంటే భగవంతుడి ప్రసాదంగా మనం తీసుకుంటాం. ప్రసాదం అంటే అనుగ్రహము అని అర్థం. ఉమ్, భగవంతుడి అనుగ్రహంగా మనం తీసుకుంటాము. అది శరీర ధర్మం నిలబడటం కోసం. మనం పూజ చేయాలి అంటే నీరసం వచ్చి అడ్డం పడితే పూజ చేయలేస్తామా? ఉమ్, మరి మనం శరీరం సహకరించాలి కదా పూజ చేయడానికి. అందుకోసం పండ్లు పాలు ఇతరత్ర అవి తీసుకోవాలి తప్ప ఇలా సాత్విక ఆహారాన్ని మాత్రమే. మళ్ళీ అది కూడా ఉమ్. అంటే ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అట్లా రజోగుణ తమో గుణాలకు సంబంధించి కాకుండా సాత్విక ఆహారాన్ని భుజించాలి. అలా భుజించగలిగితే మనం అమ్మవారి మీద ధ్యాస పెట్టుకొని ఉండగలుగుతాం. అది అన్నపూర్ణ అంటే. ఓకే గురుగారు, మాకున్న సందేహాలన్నీ అసలు ఎలా పూజ చేయాలి అన్నది చాలా స్పష్టంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. మంచిదమ్మా. నృసింహార్పణం.